హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షాజ్ కుకింగ్. ఇప్పుడు మనం కద్దుకి ఖీర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అదేనండి, సొరకాయ పాయసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద సొరకాయ ముక్కలు వేసి అందులోనే 250 గ్రామ్స్ నానబెట్టిన బియ్యం వేయాలి. ఇప్పుడు వేసిన ముక్కల్లో దీన్ని స్టవ్ మీద పెట్టి 6 లేదా 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికిన ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకుందాం, స్మూత్ పేస్ట్ లాగా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ ప్యూరీని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ ప్యూరీలో 1 kg షుగర్ వేసి బాగా కలుపుకుందాం. 1 kg ఎందుకంటే నేను ఒక పెద్ద సొరకాయని తీసుకున్నాను కాబట్టి 1 kg షుగర్ వేసుకున్నాను. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా కలుపుకుందాం. ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే మడుగు అంటుకుంటుంది. ఇది బాగా చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ మిశ్రమం బాగా చిక్కపడింది. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన 1.5 లీటర్ పాలను వేసి బాగా కలుపుకుందాం. పాలు పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇది చిక్కపడేంత వరకు కలుపుకుందాం. మరీ ఎక్కువగా చిక్కపడకూడదు, లైట్గా చిక్కపడాలి. ఇప్పుడు పక్కన ఒక బాండీ పెట్టి 1/2 కప్ నెయ్యి వేసి 1 కప్ జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ వేయించుకున్న జీడిపప్పుని పాయసంలో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్టైల్లో సొరకాయ పాయసం చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.